హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదండి. ఫౌజీ నుంచి గ్లిమ్స్ రాబోతుందా, అలాగే వారణాసి అప్డేట్ కూడా తెలిసింది. ఎలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా గొప్పలు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇష్టం పేరు ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకంటే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఫౌజీ ప్రజెంట్ అయితే షూట్ ఆగింది. ప్రభాస్ గారు ప్రజెంట్ స్పిరిట్ షూట్ లో ఉన్నారు కాబట్టి ఆయన స్పిరిట్ ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయన ఎట్లా వెళ్ళి 2 months ఫౌజీకి ఇచ్చేస్తారంట. దాంతో ఫౌజీ మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ గానీ August 15th గానీ టీజర్ రాబోతుంది. 3 minutes ఉంటుందంట టీజర్. ఎగ్జైట్మెంట్ ఉందా అంటే నాకు అనుగారి మీద నమ్మకం ఉంది. కానీ ఒకటి, ఆయన ఎంత పెద్ద స్టార్ని, ఎంత పెద్ద క్యాస్ట్ ని, ఎంత పెద్ద బడ్జెట్ ని ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు కాబట్టి అదే డౌట్. అండ్ టీజర్ వచ్చిన తర్వాత బాగుంటే హ్యాపీ అంతే. అండ్ స్పిరిట్ షూట్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇప్పటికి 60% అయిపోయిందంట, ఇంకా 40% మిగిలింది. చూద్దాం ఏం చేస్తారు. నాకు సందీప్ రెడ్డి వంగ మీద ఎలా డౌట్ లేదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తారు అంతే. చూద్దాం ఏమవుద్ది. అండ్ మీరు ఫౌజీ మీద స్పిరిట్ మీద ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నారు కదా కామెంట్స్. వారణాసి ఇప్పుడైతే ప్రజెంట్ షూట్ జరుగుతుంది భయ్య. మైజోర్ బర్త్డేకి మాత్రం లార్డ్ రామ్ లుక్ అయితే కన్ఫర్మ్ వస్తుందంట, రామ్ లోర్ లుక్ వస్తుందంట. ఎగ్జైట్మెంట్ నాకు చాలా చాలా ఉంది. 2027 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. చూద్దాం ఏం చేస్తారు రాజు. OG2 గ్లిమ్స్ లోడింగ్ ఎప్పుడో కాదు, September 2nd పవన్ కళ్యాణ్ పుట్టినరోజున గ్లిమ్స్ వస్తుందంట. ఎనీ ఎగ్జైట్మెంట్ అంటే నాకైతే యూనివర్స్ అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం చేస్తారు సుజిత్ గారు. చూద్దాం ఈసారి మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా బేగా సినిమాలు చేస్తే చూడాలి, అంతవరకు హ్యాపీ అంతే. అండ్ మీరు OG2 మీద అంత ఎగ్జైట్మెంట్ ఉందో అంత కామెంట్. నెక్స్ట్ ఎపిక్ సినిమా ఫస్ట్ సెమిస్టర్ ప్రజెంట్ అయితే షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ డేట్ అన్నారు కాబట్టి September 3rd కృష్ణాష్టమి మీద రాబోతుందంట. అండ్ దీని part 2 కూడా ఉంది. అండ్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఎపిక్ మీద నాకు ఫస్ట్ వచ్చింది ఓకే అనిపించింది అంతే. చూద్దాం. సాంగ్ అయితే పెద్ద అనిపించలే. చూద్దాం. 158 ప్రజెంట్ అయితే షూట్ జరుగుతుంది భయ్య. రామలక్ష్మణ హాస్టల్లో ఈ షూట్ లో పాల్గొన్నారంట ఈ షెడ్యూల్ లోనే. అండ్ కొత్తగా ఉంటదండి ఈసారి సినిమా. నాకైతే ఒకటే భయ్య, బాబీ గారి సినిమా స్టోరీ లైన్ అంతా ఒకలా ఉంటది. కానీ డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ అయితే ఎగ్జిక్యూషన్ బాగుంటది, కానీ స్టోరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం రెవెన్యూ స్టోరీ ఉంటది. అండ్ చూద్దాం, సంక్రాంతి రావాలని గట్టిగా ప్లాన్ చేస్తారు. చూద్దాం. నెక్స్ట్ రవితేజ గారు అండ్ శ్రీ విష్ణు గారి సినిమా. హర్షిత్ గోలా గారు డైరెక్టర్ కాబట్టి అండ్ ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తాం అంటున్నాం కదా. అండ్ ఇప్పుడు టైటిల్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, వీరాది వీరులు అంట టైటిల్. అండ్ మొన్న ఇంకో టైటిల్ ఏదో వచ్చింది భయ్య, ఏదో మన జస్ట్ ఏదో టైటిల్ ట్విట్టర్ లో మాత్రం మారు మోగిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ అంటున్నారు. అండ్ చూద్దాం పండగకే రిలీజ్ అంటున్నారు. చూద్దాం. పండగకు ఇప్పుడు ఆల్రెడీ 6 సినిమాలు అయిపోయినాయి. అండ్ డబ్బింగ్ సినిమాలు ఏమన్నా పాడేస్తారు మనకి. చూద్దాం. నెక్స్ట్ రామ్ పోతినే గారు 23 ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కింద శ్యామ్ CS గారు ఉన్నారంట. అండ్ ఆయన ఖైదీ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మహావతార్ నరసింహ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఏం చేస్తారు, ఫస్ట్ టైం రామ్ గారు డైరెక్టర్ కింద చేస్తున్నారు కాబట్టి ఎగ్జైట్మెంట్ ఉందంటే నాకు ఏమో. చూద్దాం. ఫస్ట్ అయితే ఏమి తెలదు కాబట్టి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు, సైఫై అంటున్నారు, అయితే చాలా చెప్పుకొస్తున్నారు. అండ్ ఫస్ట్ ఎదురొస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ వీక్ OTT రిలీజెస్. ఫస్ట్ సంగీతం ఈ రోజు రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే సంగీతం చాలా నచ్చింది. అండ్ మీరు చూసారు లేదా కింద కామెంట్ చేయండి. రేపు అయితే పెద్ద రాబోతుంది ఎక్స్టెండెడ్ కట్ వర్షన్ తోనే నెట్ఫ్లిక్స్ లోనే. నాకైతే పెద్ద యావరేజ్ అనిపించింది. ఏమో ఇప్పుడు OTT వర్షన్ ఏమవుద్దు చూద్దాం. థియేటికల్ రిలీజెస్ మన అయ్య గారి లెనిన్ ఉంది. చాలా చాలా హైప్ వేస్తున్నారు, చాలా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అండ్ చాలా చాలా హైప్ కూడా ఉంది అంటున్నారు. నాకైతే ఎగ్జైట్మెంట్ అసలు ఏమీ లేదు, ఎందుకంటే నాకు వచ్చిన కంటెంట్ లో సోల్ ఆఫ్ ది లెనిన్ చాలా చాలా నచ్చింది. అండ్ ట్రైలర్ జస్ట్ ఓకే అంతే, ట్రైలర్ కట్ట ఏమి నచ్చలేదు. అండ్ అయ్యగారే నెంబర్ 1 అన్న ట్యాగ్ లైన్ అని తీసుకుంటారు లేదు. చూద్దాం ఈ సినిమా అన్నాను. ఆయన యాక్ట్ చేసిన సినిమా నాకు అలా చాలా ఇష్టం. అండ్ మజ్ను కూడా 2 సినిమాలు ఇష్టం, మిగతా నా వల్ల అయితే కాలేదు. అండ్ చూద్దాం. నెక్స్ట్ డబ్బింగ్ సినిమా హృదయకాలయం మన అథర్వ మురళి అండ్ SS తమన్ గారు బాయ్స్ తర్వాత ఇందులో యాక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏమవుద్దు. నాకైతే ట్రైలర్ ఓకే అనిపించింది. అంత మొన్న వచ్చిన సాంగ్ కూడా బాగుంది. చూద్దాం. July 10th కదా. నెక్స్ట్ నోబడి మన పృథ్వీరాజ్ సుకుమారన్, అదే మన వరద. అండ్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. చూద్దాం. కానీ మన సైడే నాకైతే ఈ 5 సినిమాల్లో 2 సినిమాలకి అయితే కన్ఫర్మ్ వెళ్తా. ఈ విల్డా తోటి లెనిన్ ఒకటి కన్ఫర్మ్ వెళ్తాం. మిగతా సినిమాలో పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. చూద్దాం. అండ్ ముందు మా సైడ్ వేయాలి కదా, వేస్తే చూస్తా, లేదంటే లేదు. ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి అప్డేట్లు చేస్తాను. ఆదివారం మాట్లాడుకుందాం.
ఓకే, ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.